యేసయ్య పాదాల దగ్గర మోకరిల్లి సాగిలిపడి ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసు, ప్రభువా నేను పాపాత్ముడను, నాకింత ఆస్తి నాకెందుకయ్యా, నేను పాపాత్మ దుర్మార్గుడిని, ఇంత దీవెన నాకెందుకయ్యా, నేను అడిగానా నా మానాన రాత్రంతా కష్టపడ్డా, రాత్రంతా శ్రమపడ్డా, కానీ ఒక చేప కూడా దొరకపోయేసరికి ఇంక తప్పదులే, రేపు వచ్చి ప్రయత్నిస్తానే, నా ప్రయత్నాలు పోవు కదయ్యా, నా ప్రయత్నాలు తప్పదు కదయ్యా, నా ప్రయాస తప్పదు కదయ్యా, ఇంటిని పోషించుకోవాలి, బిడ్డలను పోషించుకోవాలి, వారి కడుపు నింపాలి, నా ప్రయత్నాలు అంటే తప్పదు కదా, నా ప్రయత్నాలు తప్పవు కదా, ఏమ్మా నీ ప్రయత్నం తప్పదు కదా, అయ్యా యజమానుడా నీ ప్రయత్నం కూడా తప్పదు కదా, ఈరోజు గడిచింది, రేపు ఇల్లు గడవాలి, ఎంతో ప్రయత్నిస్తావు, ఇల్లు గడిపించుకోవటానికి ప్రయత్నం, నీ పిల్లల కడుపు నింపడానికి ప్రయత్నం, భవిష్యత్తు నిలబెట్టుకోవటానికి ప్రయత్నం. అలాగే పేతురు కూడా తన ప్రయత్నంలో ఉన్నాడు.